నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈ వీడియోలో ఒక ఆసక్తికరమైనటువంటి అంశంతో నేను మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. రాజకీయాల్లో హత్యలు ఉండవు, కేవలం ఆత్మహత్యలే ఉంటాయంటారు కదా, ఆ రకంగానే ఇప్పుడు వైసీపీ పరిస్థితి కనిపిస్తోంది. మావిగన్ అని చెప్పేసి ఏ ముహూర్తాన్ని జగన్మోహన్ రెడ్డి ఆ పేరు ఉచ్చరించాడు. అప్పటి నుంచి ఆయన గ్రాఫ్ పడిపోతూనే ఉంది, ట్రోల్ అవుతూనే ఉన్నాడు. సరే, కొంతమంది పరిభాషలో చెప్పాలంటే కామెడీ పీస్ అయిపోతూనే ఉన్నాడు. ఇది వాస్తవం వాస్తవం వాస్తవం. అయితే ఈ ఉపద్రవం నుంచి గట్టెక్కేందుకు పార్టీలో ఉన్నటువంటి నాయక గణాన్ని, ముఖ్యంగా సీనియర్లను దింపే ప్రయత్నం, వాళ్ళ చేత కౌంటర్ చేయించే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేశాడు. విచిత్రంగా అక్కడి నుంచే మరింత డౌన్ఫాల్ మొదలైందో అనిపిస్తోంది. ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం, జగన్మోహన్ రెడ్డి విజను, జగన్మోహన్ రెడ్డి అది, జగన్మోహన్ రెడ్డి ఇది అని చెప్పేసి ఆయన్ని వెనకేసుకొస్తూ, మనసున్నా లేకపోయినా సరే మావిగన్ అనేటటువంటి పాయింట్ని కౌంటర్ చేస్తూ ముందుకు పెడుతున్నటువంటి బ్యాచ్కి తెలుగుదేశం పార్టీ అనూహ్యమైనటువంటి రీతిలో అలాగానా, ఇదిగో మీ అసలు చరిత్ర, మీ అసలు బుద్ధి ఇది అని చెప్పేసి పాత చరిత్ర మొత్తాన్ని, మీరే జగన్మోహన్ రెడ్డిని తిట్టకుండా తిట్టారు, మీరే జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు, మీరే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి బుర్ర లేదన్నారు, మీరే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అన్నారు, క్రిమినల్తో సమానం అన్నారు, క్రిమినల్స్తో సంబంధాలు ఉన్నాయన్నారు, అసలు అతను వస్తే ఆటవిక రాజ్యం అన్నారు, రౌడీ రాజ్యం అన్నారు, దోచుకోవడానికి వస్తున్నాడు అన్నారు. ఒకటి కాదు, రెండు కాదు మహాప్రభు, మాకన్నా ఎక్కువ మీరే విమర్శలు చేశారు. ఇప్పుడు మీరు ఎలా సమర్థించుకుంటూ వస్తారని చెప్పేసి పాత విషయాలు, పాత పేపర్ కటింగ్లు, పాత వీడియో క్లిప్పింగ్లు అన్నిటిని బయటకు తీసి తూర్పారబట్టే ప్రయత్నం చేస్తాం. అనూహ్యంగా చాలా కాలం తర్వాత ఒక అద్భుతమైనటువంటి కౌంటర్ స్ట్రాటజీ తోటి తెలుగుదేశం ముందుకు పెడుతుందేమో అనేటటువంటి ఫీలింగ్ అయితే అందరిలో కలుగుతుంది. ఎందుకంటే వాటిని చూసిన తర్వాత నేను కొన్ని మీకు చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. చూసిన తర్వాత మీరేమంటారో కూడా, నిజమా కాదా, ఇది ఏ తీరాలకు చేరుతుంది, ఏ తీరాలకు చేరే అవకాశం ఉందనేది కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వీళ్ళ కౌంటర్ స్ట్రాటజీ ఎలా ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మీకు క్లియర్గా ఇప్పుడు క్లిప్ కనిపిస్తోంది కదా, జగన్ది నేర ప్రవృత్తి, అధికారంలోకి వస్తే అరాచకమే, అల్లర్లు సృష్టించి ఎన్నికల ఆపే కుట్ర, ఆయన వల్లే ఇంతమంది అరెస్టు అయినా కూడా మనసు కరగదా అని చెప్పేసి 2012లోనే బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని గురించి, ఆయన మనస్తత్వం గురించి మాట్లాడినటువంటి మాటల్ని, ఆ రోజు వార్తా క్లిప్పింగ్స్ని, ఇదిగో నువ్వు మాట్లాడావు ఈరోజు వీరుడు సూర్యుడు మావాడు అది ఇది అని చెప్పేసి అంటున్నావు కదా, మరి నువ్వే ఆ రోజు జగన్ నేర ప్రవృత్తిని మాట్లాడావు కదా, ఇప్పుడు ఏం మాట్లాడతావా, ఇప్పుడు ఎలా వెనకేసుకొస్తావు అని చెప్పేసి చూపించే ప్రయత్నం. ఇది ఒక్కటే కాదు, కలిసేటి అప్పలనాయుడు వంటి వాళ్ళు అయితే పెద్ద పెద్ద పోస్టర్లు, బ్యానర్లు వేయించి మరి ఆ పాత వీడియోని పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. బహుశా ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగితే మాత్రం వాళ్ళ నిజస్వరూపం, వాళ్ళ కథా కమమిషి కూడా తెలిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. ఇప్పుడు అలాగే జగన్ అక్రమాలతో రాష్ట్ర ప్రతిష్టకు మచ్చ అంటూ 2012 ఆ ప్రాంతంలోనే జగన్మోహన్ రెడ్డి గురించి బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలు, ఆయనకు తగిన శాస్తి జరుగుతుంది, 2004కు ముందు వైఎస్ ఆర్థిక ఇబ్బందులకు నేనే ప్రత్యక్ష సాక్షిని, వారు తీరు దొంగే, ఎదుటి వారిని దొంగన్నట్లుంది అంటూ కూడా పిసిసి అధ్యక్షుడి హోదాలో మాట్లాడినటువంటి మాటలు. 2004కు ముందు రాజశేఖర రెడ్డి కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నది, ఎంతగా అంటే చంద్రబాబు నాయుడికి ఆ రోజు బాబు గొల్లైపోయాను, ఇల్లు అమ్ముకుంటాను, అవకాశం ఇవ్వు అని చెప్పేసి లెటర్ రాసినటువంటి చరిత్ర కూడా ఉన్నది. కట్ చేస్తే 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత వాళ్ళ కుటుంబాస్తులు ఏ విధంగా పెరిగాయి, ఎన్నెన్ని కంపెనీలు వచ్చి పడ్డాయి, ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది అని చెప్పేసి పదే తెలుగుదేశం వాళ్ళు విమర్శిస్తున్నారు కదా. మరి ఇదే విమర్శ ఆ రోజుల్లోనే బొత్స చేశాడు, నేనే ప్రత్యక్ష సాక్షిని. ఎస్, వాస్తవం, వైఎస్ రాజశేఖర రెడ్డి అనుంగ శిష్యుడిగా ఉన్నాడు, అనుచరుడిగా ఉన్నాడు. ఈయన ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని ఒప్పులు చేసినా, ఏం చేసినా సరే రాజశేఖర రెడ్డి వెనకేసుకొచ్చాడు. కాబట్టి ఈయన స్టేట్మెంట్ చాలా ముఖ్యమైనది. సో మరి ఇలాంటి బొత్స సత్యనారాయణ ఈరోజు మీరు పక్కన పెట్టుకుని మాట్లాడిస్తున్నారా? ఉంటుందా, విలువ ఉంటుందా? జగన్ వద్ద టన్నుల కొద్దీ అవినీతి ధనం ఉంది అంటూ ఆ రోజుల్లోనే 2012 14వ తారీఖు, 3వ నెల మార్చి 14వ తారీఖున బొత్స సత్యనారాయణ చేసినటువంటి కామెంట్స్ కూడా మరో క్లిప్పింగ్ రూపంలో ఉన్నాయి. అవినీతి డబ్బు మదంతో విర్రవీగుతున్న జగన్, ఇది 2012 5వ నెల 23వ తారీఖున అన్నమాట. బొత్స చేసినటువంటి ఆరోపణలు. పుట్టుక
పుట్టుకతోనే నేర చరితుడివి, నీ తండ్రి పెంపకంలోనే లోపం ఉంది అంటూ చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు బొత్స సత్యనారాయణ. ఎప్పుడు 2012 28వ తారీఖు 5వ నెలలో 5వ నెల 28వ తారీఖు 2012లో చూడొచ్చు మీ పక్కన సబ్బంహరి వంటి వాళ్ళు, మిగతా వాళ్ళతో ఉన్నటువంటి జూపుడి ప్రభాకర్ రావు వీళ్ళతో ఉన్నటువంటి ఫోటోల్ని ప్రచురిస్తూ ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు. సో రాజకీయాల కోసం మాట్లాడొద్దు, జగన్ది చిన్నప్పటి నుంచి నేర ప్రవృత్తే, నేరస్తులు ఆయుధ విక్రేతలతో ఆయనకు స్నేహం సాన్నిహిత్యం ఉంది. ఆర్థిక నేరాల్లో కూరుకుపోయిన జగన్ వాటి నుంచి జనం దృష్టిని మళ్లించేందుకే ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తున్నారనే డ్రామాలు హడావిడి సృష్టిస్తున్నాడు అంటూ కూడా ఆ రోజుల్లోనే నేర ప్రవృత్తి ఉంది, నేరస్తులతోనూ ఆయుధాల విక్రేతలతోనూ జగన్కి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఆ రోజుల్లోనే మాట్లాడాడు పిసిసి అధ్యక్షుడు హోదాలో బొత్స సత్యనారాయణ. అంతేనా? జగన్ నీ నీతేమిటి అది చెప్పకుండా ఏమో మాట్లాడతామే. ఆయన్ని సీఎం చేయకుండా పార్టీని సోనియా కాపాడారు, లేదంటే కొన్ని తరాలు కాంగ్రెస్ను మర్చిపోయేవి. జగన్పై చర్యలు తీసుకుంటే ప్రళయం రాదు అంటూ కూడా ఇదే 5వ నెలలో 19వ తారీఖున 2012న బొత్స సత్యనారాయణ మాట్లాడినటువంటి మాటలు. సీఎం కాకుండా సోనియా అడ్డుకొని జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రాన్ని కాపాడారు. కొన్ని తరాల పాటు కాంగ్రెస్ని మర్చిపోతే ఒకవేళ సీఎం చేస్తే అంత దారుణంగా ఉంటుందని చెప్పేసి కూడా ఆ రోజుల్లోనే బొత్స మాట్లాడినటువంటి మాటలు. సో వైఎస్ ఆత్మఘోష, చావును స్వార్థానికి వాడతారా, మీపై ఏహ్యభావం కలుగుతోంది, తపనంతా కుమారుడు గురించేనా, ఆయన నిర్వాహం వల్ల ఎందరో జైలుకు వెళ్ళారే, విజయలక్ష్మిపై బొత్స ఆగ్రహం అంటూ కూడా బొత్స సత్యనారాయణ కేవలం జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే కాదు, వైఎస్ విజయలక్ష్మిని కూడా అయ్యా అమ్మ వైఎస్ఆర్ ఆత్మ ఘోషిస్తుంది, మీ తపనంతా కుమారుడు గురించే తప్ప రాష్ట్రం గురించి కాదా అంటూ కూడా తిట్టకుండా తిట్టాడు. సో మీ బంగళాలను చూపించండి, విజయనగరంలో మా ఇళ్లను చూడండి. జగన్కు బొత్స సవాల్, దొంగ ఎప్పుడూ దొంగే, వైకాపా పశు ప్రవృత్తిని మార్చుకోకపోతే జాగ్రత్త, పదవిలో ఉన్నప్పుడు జోగేంద్ర ఎందుకు మాట్లాడలేదు, చంద్రబాబును ప్రజలు నమ్మరంటూ మీ బంగళాలు చూపించండి, మా బంగళాలు చూపిస్తాం, ఇదంతా అవినీతి సొమ్ము కదా అని చెప్పేసి ఆ రోజుల్లోనే బొత్స బంగళారు ఏదో తెలుగుదేశం వాళ్ళు లోటస్ పాండ్లో అంతుంది, యలహంక ప్యాలెస్ అంతుంది, తాడేపల్లి ప్యాలెస్ అంతుందని చెప్పేసి ఈరోజు మాట్లాడటం కాదు, ఆ రోజుల్లో బొత్సే ఇవన్నీ మాట్లాడాడు. తండ్రిని వీధులు పాలు చేసిన జగన్ సాక్షికి ప్రకటనల నిలుపుదల సబబే అంటూ కూడా ఆ రోజుల్లోనే బొత్స మండిపడ్డాడు. తండ్రిని అంటే వీధులు పాలు చేశాడట. సో నయవంచనకు మారుపేరు జగన్, పోలవరం సభలో పిసిసి అధ్యక్షుడు బొత్స, ఇది కూడా 2012లోనే. బజారుకు లాగావు, జగన్పై నిప్పులు చెరిగిన సత్యబాబు, మాది మోసం దగాతో వచ్చిన పార్టీ కాదు, క్షణికమైన సానుభూతి ఆవేశాన్ని సొమ్ము చేసుకునే యత్నం, పార్టీ ప్రతిష్ట దిగజారిస్తే చర్యలు తప్పవు, డిఎల్ సహా ఇక ఎవరో మాట్లాడరు, కోవర్టులు సహజం అంటూ కూడా ఆ రోజుల్లోనే ఎప్పుడు 2012 5వ తారీఖు 5వ నెల అన్నమాట. వైఎస్ను బజారుకు లాగావు అంటూ మాట్లాడినటువంటి మాటలు. దోచుకోవటమే మీ విధానమా, అనంతపురం సభలో జగన్పై పిసిసి అధ్యక్షుడు ఆ రోజుల్లో బొత్స నిప్పులు జరగటం. జగన్కు ఓటు ప్రజాస్వామ్యానికి చేటు, ఇవన్నీ వాళ్ళు మాట్లాడినవే. అభివృద్ధి వంచనకు మధ్య పోటీ, ఉప ఎన్నికల సందర్భంగా వైకాపా మాటలు ప్రజలు వినరు. బంగళాలు ఎలా వచ్చాయి, బొత్స సత్యబాబు అడుగుతున్నాడు, బంగళాలు ఎలా వచ్చాయట. అవినీతి డబ్బు మదంతో విర్రవీగుతున్న జగన్, ఇది కూడా బొత్స అన్నదే. కుటిల రాజకీయాలు మానుకో అంటూ హితవు. వైఎస్ కూడా బుడ్డిమంతుడే, అంటే వైఎస్ లెక్కర దాగని రోజులు ఉన్నాయా అని చెప్పేసి షర్మిలను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఇంకా పేపర్ల రూపంలో వీడియోల రూపంలో తిరుగుతున్నాయి. మీ నాన్న బుడ్డిమంతుడే, అంటే రాజశేఖర రెడ్డిని మందు దాక్కుండా ఉండడు, బుద్ధిమంతుడు కాదు బుడ్డిమంతుడు అని చెప్పేసి బొత్స సత్యబాబు తిట్టాడు. దోచిన సొమ్ము దాచుకునేందుకే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇది చిరంజీవితో కలిసి సభలో అనమాట, కోవూరు మండలం జనమడుగులో బొత్స రోడ్ షో, సాక్షిపై విరుచుకుపడ్డ చిరు, జగన్పై పిసిసి అధ్యక్షుడు బొత్స ధ్వజం అంటూ కూడా ఈరోజు వీళ్ళేదో సమర్థిస్తున్నారు, వీళ్ళేదో తమ పార్టీలో ఉన్నారు, వీళ్ళేదో తమ రాజకీయ నేతలు తమ అది అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వైనాన్ని చూస్తున్నాం కదా. ఇన్ని విమర్శలు, ఇన్ని తిట్లు, ఇన్ని ఆరోపణలు
బంగళాల గురించి మీదంతా అవినీతి సొమ్ముతో పుట్టింది పార్టీ, బంగళాలు అలా వచ్చాయో చూపించండి, మా బంగళాలు చూపిస్తాం, మొత్తం దోచుకునేందుకే, కొడుకు గురించి తాపత్రయం తప్ప నీకు రాష్ట్రం గురించి పట్టదా? సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయకుండా రాష్ట్రాన్ని కాపాడారు, మీ నాన్న బుడ్డిమంతుడే. ఇలా వందల విమర్శలు, ఇవి అందుబాటులో ఉన్న పేపర్ క్లిప్లే. ఇంకా జగన్కు నేర ప్రవృత్తి ఉందని, నేరస్తులతోనూ ఆయుధాల డీలర్లతోనూ నేర ప్రవృత్తి గల వాళ్ళతోనూ సంబంధాలు ఉన్నాయని చెప్పేసి జగన్ నేరస్తుడే అని చెప్పేసి ఇన్ని తిట్లు జగన్మోహన్ రెడ్డిని బొత్స తిట్టాడు. ఇవేమి వినపడవో కనపడమన్నట్టుగా మరి అదే బొత్సను పార్టీలోకి తీసుకున్నాడు, మంత్రి పదవి ఇచ్చాడు, 5 ఏళ్ళు కొనసాగించాడు. ఆ తర్వాత ఇప్పుడు శాసన మండలిలో ప్రతిపక్ష నేత హోదా కూడా బొత్స సత్యబాబుకే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇదే విమర్శలు తెలుగుదేశం వాళ్ళు చేస్తే పౌరుషం పొడుచుకొచ్చేది, కానీ అదే బొత్స సత్యబాబు చేస్తే ఎందుకో కన్వీనియంట్గా కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని వింటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళను ముందు పెట్టి ఇప్పుడు ధర్మాన ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గురించి ఏం మాట్లాడాడు, తమనే విధంగా కేసులు ఇరికించాడనే వీడియో క్లిప్పులు కూడా ఇంకా తిరుగుతున్నాయి. వీటన్నిటినీ ఒక రీల్ లాగా చేసేసి ప్రతి చోట, ప్రతి ఊర్లోనూ, ప్రతి రాష్ట్రంలో, ప్రతి ప్రాంతంలో కూడా ప్రదర్శించాలి అనేటటువంటి ఆలోచన అయితే ప్రభుత్వం చేయాలి, తెలుగుదేశం పార్టీ చేయాలనేటటువంటి డిమాండ్లు అయితే ఊపందుకుంటున్నాయి. ఇవన్నీ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి, ఇవన్నీ గట్టిగా తిప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ మావిగా అనేటటువంటి ఆలోచన వచ్చిన దగ్గర నుంచి దీన్ని సమర్థిస్తూ బొత్స లాంటి వాళ్ళు, ధర్మాల లాంటి వాళ్ళు బయటకు వచ్చిన దగ్గర నుంచి, ద్రౌపది ప్రకాష్ రెడ్డి వంటి వాళ్ళు, గుడివాడ అమర్నాథ్ వంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ మీడియా ముఖంగా వచ్చి మాట్లాడుతున్న నేపథ్యంలో అసలు వీళ్ళ చరిత్ర ఇది, గతంలో ఇలా మాట్లాడారు, ఇప్పుడు దాన్ని సమర్థిస్తూ ఉంటారా? ఏదో అచ్చెన్నాయుడు ఒక 2 కామెంట్లు చేసినందుకు ఇది అయిపోతున్నారు కదా, అంతకన్నా ఎన్నో కామెంట్లు వీళ్ళు చేశారు కదా, మరి వీళ్ళ సంగతి ఏంటని చెప్పేసి తూర్పారబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే చాలా కాలం తర్వాత కౌంటర్ స్ట్రాటజీలోనే ఒక అద్భుతమైనటువంటి పంథాని ఎంచుకుని ఆ దారిలో వెళుతున్నట్టుగా అయితే కనిపిస్తోంది. చూద్దాం మరి దీని ఫలితాలు ఏ విధంగా వస్తాయో, ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో. సో ఇది చూసిన తర్వాత, ఈ క్లిప్లన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది అనేది అయితే నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. నిజంగానే తెలుగుదేశం అద్భుతంగా ఈ ఇష్యూలో ఇలాంటివన్నీ బయటకు తీసి ఒక మంచి కౌంటర్ స్ట్రాటజీ రచించింది అనుకోవచ్చా? మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటనే తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.